బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మదనపల్లి నరేష్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు, సింగనమల సమన్వయకర్త, మన పార్టీ కాదు సీనియర్ రాజకీయాల్లోని సీనియర్ నాయకులు డాక్టర్ శైలజానాథ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, అలాగే యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నాగన్న గారు, మన ఫయాజ్ గారు, అలాగే బాంబే రమేష్ గారు, స్వర్ణలత గారు, రాష్ట్ర కార్యదర్శి మన పార్టీ కార్యదర్శి రమేష్ గౌడ్ గారు, అలాగే రాజగోపాల్ గారు, తర్వాత అమర్నాథ్ గారు, వేదిక మీద ఆశయంలైన ఇతర పెద్దలు, నా కార్యకర్తలు, తోటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం అనేది కూడా చాలా ముఖ్యం. 14 నెలలు అయింది ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పడి, ప్రజలే గెలిపించారు వాళ్ళందరికీ కూడా. సంవత్సరం అయిన తర్వాత మన ఉండు బాబు హర్షద్, రమేష్ హర్షద్ మీరు ఊరుకోనండి, అందరూ అన్నీ సర్దుబాటు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మనం ఏమైనా కానీ ఒక కార్యక్రమం పెట్టుకుందామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఏం చెప్పామంటే, అన్న ఇంకా కూడా సంవత్సరం కూడా కాలేదు కదా, మనమంతా కూడా ఓడిపోయి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో ఊరికే ఉందాంలే అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. మన పార్టీకి చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వారి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి, వారిని గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే కాదు, ప్రజలను కూడా గురించి ఆలోచన చేసుకోవాలి. మనకు 40-42% మంది ఓట్లేశారు. వారికి 3 పార్టీలు కలిపి ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను కూడా, మరీ ముఖ్యంగా జగన్ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మీకు ఆదాయం సమకూరుస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి గెలుచుకున్న వల్ల ఈరోజు అధికారంలో ఉన్నారు. మనము ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలంటే, రాజకీయ నాయకుడు అంటే కేవలం పదవుల కోసమే కాదు, ఎమ్మెల్యేనో ఎంపీనో చైర్మనో లేకపోతే ఏదో ఒక పదవి, ముఖ్యమంత్రి మాత్రమే కాదు. రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడము. ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు అంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండడం, ప్రజల పక్షమే వహించడమే ప్రధానమైన ధర్మము, రాజకీయ సూత్రం అని చెప్పి మా అందరికి కూడా జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సంవత్సరం అయింది. ఇదే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇంటింటికి కూడా అమ్మఒడి కావచ్చు, అనేక పథకాల వల్ల కూడా ఈరోజు మనందరికి కూడా ఇచ్చేవాడు. దాదాపుగా కూడా 2,80,000 కోట్ల రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో మనకు ఎవరి ప్రమేయం లేకుండా, కులం చూడలే, మతం చూడలే, ఎవరికి ఓటేసినారని చెప్పి ఆలోచన చేయాల ఇవ్వడం జరిగింది. ఇదే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అందరూ కూడా వచ్చి జనంలోకి ఇవ్వండి, మాకు అవకాశం ఏంటి, ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంపదను సృష్టించి అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు పేర్లు మార్చి అమ్మఒడి దాన్ని తల్లికి వందనం అని చెప్పేసి 15,000, రైతు భరోసా 13,500 ఇస్తుంటే నేను 20,000 ఇస్తానని చెప్పేసి అన్ని శైలజానాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు, మనమంతా కూడా ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది. ఒక సంవత్సరంలో మనందరికి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరూ కూడా ఈ కుల మాలకులు లేకుండా వారందరికి కూడా ఇచ్చి ఉంటే 82,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇప్పటికే వచ్చి ఉండవలసింది. గత సంవత్సరానికి, ఒక సంవత్సరం గడిచిపోయిన కాలానికి ఇవి ఇవ్వలేదు. ఇవి ఇప్పించే బాధ్యతని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుందాం, మనమంతా తీసుకుందాం. అధికారం లేకపోయా మన కార్యకర్తలు మనము అందరూ కూడా ఇంటింటికి వెళ్దాం, పోరాటం చేస్తాం రండి. ఆ రోజు మేము రైతుల కోసం పోరాటం చేశాం కాబట్టి
కొద్దో గొప్ప కదిలింది. కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు మేము రోడ్లపైకి వచ్చాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అందుకోసమే కరెంటు ఛార్జీలు పెంచమని కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇదే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఇవ్వకపోతే రోడ్లపైకి మనమంతా కూడా వేల కొద్ది జిల్లా కేంద్రాల్లో మీరు కూడా వచ్చారు, అందరూ కూడా వస్తే మరుసటి రోజే 700 కోట్ల రూపాయలు. నిన్నో మొన్న మళ్ళా జగన్మోహన్ గారు పిలిపిస్తారంటే వెంటనే 600 కోట్ల రూపాయలు ఇచ్చారు జరిగింది. అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటేనే, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తారంటే చాలు ఈ ప్రభుత్వం కదిలిస్తుంది. దాన్ని చెప్పడానికే మనమందరూ కూడా ఇళ్ళకు కూడా పదాం. అధికారంలో లేకపోయినా మనం వెళ్దాం, ఎవరికి భయపడాల్సిన పని లేదు. అందుకోసమే ఈరోజు అందరూ మాట్లాడిన వ్యక్తులు, ముఖ్యంగా శైలజానాథ్ గారు, నరేష్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మీకు విశదీకరించడం జరిగింది. ఈరోజు ఇప్పటికే ఈ కార్యక్రమం రావాలని మనం ఇళ్ళకి వెళ్దాం. బాబు నరేంద్ర అన్న మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఇదంతా కూడా మనం ఇంటిళ్ళకి కూడా వెళ్దాం. ఈరోజు ఇవన్నీ కూడా ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఈ పథకాలు రావాలి. మీకు ఇప్పటికే అమ్మఒడి అనేది ఈ సంవత్సరం ఇచ్చాడు, అది కూడా ఇంకా కొద్దిమందికి రావాలి. కానీ పోయిన సంవత్సరం అందిస్తే నీకు లేదు ఉండు 13,000తో పాటు ఇది 2 రావాల్సిన అవసరం ఉంది. అలాగే రైతుకు కూడా భరోసా రేపమన్నాడో మళ్ళీ కూడా ఇస్తామంటున్నాడు. అదే కాదు, పోయిన సంవత్సరానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా అడుక్కుంటూ మీకు ఎంత బాకీ పడినారు. ఒక్కొక్క కుటుంబానికి ఆ రోజు 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉంటే నేనేదో చెప్పలేదు, మీకే తెలుసు అందరికి కూడా ఎలా పడిందో కూడా. 1,00,000 రూపాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి రైతుకు అందరికి కూడా 2, 3 కూడా మీకు వచ్చిండేది సంవత్సరానికి. కానీ ఈరోజు ఓ సంవత్సరం రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అడగాలి. పోరా మీకు ఇంత నష్టం వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల, అదే జగన్ గారు ఉండింటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండింటే ఇవి వచ్చి ఉందా అని చెప్పేసి అడిగి వారికి చెప్పి ఈరోజు మనం చెప్పాల్సిన బాధ్యతని మన భుజ స్కంధాల పైన, మనమంటే ఎవరు, పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కలిసికట్టుగా భేదాభిప్రాయాలు వదిలేస్తాం. ఒకే ఒక ధ్యేయంతో ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు మేలు జరగాలి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. తద్వారా మళ్ళా ప్రజల మద్దతుతో మళ్ళా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జమిలీ ఎన్నికలు వస్తే 2 సంవత్సరాలు లేకుంటే 3.5 సంవత్సరాల తర్వాత మరొక మారు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా మనమంతా కూడా మొదలు పెట్టే కార్యక్రమం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇదే కాదు, రాష్ట్రంలో మనమంతా కూడా చేస్తా ఉంటే మీకు అందరికి కూడా తెలుసు, సూపర్ 6 ఇవ్వలేదు. కానీ ఈరోజు సూపర్ 6 అనే పథకాలను కొత్తవి తీసుకొని వచ్చేశాడు. అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగ కేసులు, మళ్ళా కూడా ఫేక్ ప్రచారం, ఈ రకంగా కూడా సూపర్ 6 తీసుకొని వచ్చేసి చేస్తున్నాడు. దొంగ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసు వారు చట్టమే. ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం హక్కులు అందరికీ కూడా సమానమే. ఒక మనిషికి ఇట్లా, ఒక మనిషికి అట్లా కాదు, ఒక పార్టీకి ఇట్లా, ఓ పార్టీకి ఇట్లా కాదు. ఎమ్మెల్యేకి అయితే ఓ చట్టం, మామూలు సామాన్యునికి అయితే ఓ చట్టం కాదు, అన్ని కూడా సమానమే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ చూడలేదు మనమందరూ కూడా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, ఇంకొకరు నా రాజ్యాంగం అంటారు, నేనే అంటారు, ముఖ్యమంత్రి కంటే పెద్ద కూడా నేనే అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ఉన్నప్పుడు ఈరోజు చట్టం పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం అంటే పోలీసుల అధికారులు, వీరందరిది కూడా పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు కూడా ఉంది. కానీ దురదృష్టం, పోలీసు వారందరూ కూడా ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు, కానీ వారి పని మాత్రం వారు చేయలేకపోయారు. ఈరోజు ఐపీఎస్ వారు కూడా వారికి డిఐజో డీజీపీనో లేకపోతే ముఖ్యమంత్రి కాదు బాసు. ఈరోజు ఏ నియోజకవర్గంలో చూస్తే ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడే బాసుగా కూడా వివరిస్తున్న విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో కూడా చూస్తా ఉండేది వాస్తవమా కాదని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడే మీ తాడిపిచ్చిన వాళ్ళు చెప్పారు, శైలజానాథ్ గారు కూడా చాలా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, పెద్దలు నరేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా చాలా అవస్థలు పడుతున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గుర్తించబడిందనుకో, కార్యకర్తగా గుర్తించబడిందనుకో, ఈరోజు
అనేక కష్టాలు కూడా పడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్పేసి మనం కూడా గుర్తుకు పెట్టుకోవాలని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. నాకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా చాలా పరిస్థితులు కూడా భిన్నంగా కూడా ఉన్నాయి. జిల్లా అంతా కూడా రకంగా ఉంటే మరీ భిన్నంగా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అయినా ఎవరు కానీ భయపడొద్దండి, అన్నీ కూడా తెలుసు. నాకు తెలుసు, మొన్ననే యాడికి మండలంలో ఒక రైతుల పరిస్థితి అలాగే ఉంది. పంటలు పండలేదు, గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటలకు చీనా కావచ్చు, మామిడి కావచ్చు, ఏ పండుగైనా కానీ ధరలు అనేది కూడా లేదు. అడిగితే తప్పుడు కేసు, లేకపోతే నాలిక మందమైందని కూడా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి రైతుల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము వస్తామంటే అతని పైన ఆరోపణ కేసులో పెడతామంటాడు. 6 నెలల అనేది కూడా లేదంటాడు. అరే అనేక సంఘ విద్రోహులు అని చెప్పే పరిస్థితి ముఖ్యమంత్రి గారిని కూడా చూశాం. అందుకోసమే ఇక్కడ కూడా నేను చూశాను, మన ఒక రైతును పాపము అదేది కోన ఉప్పులపాడు అనేది సుదర్శన్ రెడ్డి అనే రైతు దగ్గర 1200 1300 చెట్లు ఉన్నాయి, చీనా చెట్లు. 7-8 సంవత్సరాల పైన కూడా ఉన్నాయి. మామూలుగా బోర్లో నీళ్లు దూరం నుంచి తీసుకొని వస్తుంటే ఈరోజు అధికారం మార్పిడి వచ్చిందని చెప్పేసి, ఎక్కడో ఊర్లో నుంచి మధ్యలో వస్తుందని చెప్పేసి మేము అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ పైప్ లైన్ ఉండకూడదని చెప్పి పైప్ లైన్ తీస్తే ఈరోజు ఇంకొక రోడ్డులో ప్రభుత్వము సంబంధించిన రోడ్డులో వేసుకొని వస్తుంటే గతంలో అనేక మంది రైతాంగానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తాడిపత్రి నియోజకవర్గం కానీ సింగనమలలో పుట్లూరు, ఎల్లనూరు, అలాగే రోడ్డు ఇక్కడ కూడా సింగనమల మండలం నియోజకవర్గాల్లో కూడా రోడ్డు పక్కన పైప్ లైన్ వేసుకొని పోయి రైతులు నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉంటే ఇక్కడ మాత్రం ఎంఆర్ఓ చెప్పలేకపోయాడు. ఎమ్మెల్యేను పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అంటాడు. కలెక్టర్ దగ్గర పోతే వెంటనే కూడా ఇస్తానులే అంటాడు. కోర్టు పోతే వెంటనే కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఇవ్వలేదు. కానీ దాని ఫలితం 450-500 చెట్లు నిట్ట నిలువున ఎండిపోయినాయి. ప్రత్యక్ష తార్కాణం చంద్రబాబు నాయుడు గారు. ఈ తాడిపత్రి నియోజకవర్గంలో మీ యొక్క చర్యల వలన, మీ పార్టీ యొక్క చర్యల వలన, మీ యొక్క అధికారుల చర్యల వలన ఈ రోజు రైతాంగం ఎన్ని కష్టాలు పడుతుందో కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నారు, వారు రాకూడదు, వీరు రాకూడదు అని పోలీసు వారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉండే డిఎస్పీ, ఏఎస్పీ, అలాగే అక్కడ కూడా ఉన్నారు జిల్లా కేంద్రంలో. వారికో చట్టం, మాకో చట్టమా? నీకు నిజంగా కూడా కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు అనుకుంటే ఒక ఆర్డర్ ఇవ్వండి, ఒక జీవో ఇవ్వండి. ఇతను ఈ తప్పు చేశారు, ఈ నియోజకవర్గంలో ఉండకూడదు, ఈ ఊర్లో ఉండకూడదు అని ఇవ్వండి. కానీ మీ సొంత జాగీరు మాదిరి ఇక్కడ మాత్రం చేస్తా ఉంటే చూస్తూ ఊరికే ఉంటుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేకమైన పోరాటాలు చేశాం, మీకేం కొత్త కాదు, మాకన్నా కొత్తమ కానీ తాడిపత్రి నియోజకవర్గాలు కొత్త కాదు. 94లో అనుకున్నాను మనం అధికారం కోల్పోతే ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తే ఆ రోజు కూడా మన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగో కూడా ఊర్లు ఇడిచిపెట్టిపోయినామో మీకు తెలుసు. కానీ 5 సంవత్సరాలు అధికారం మళ్ళా కూడా రాజశేఖర్ ఆధ్వర్యంలో మళ్ళా ముఖ్యమంత్రి అయినాక మళ్ళా కూడా ఎలా జరిగిందో అని చెప్పొచ్చు. అంటే ఇవన్నీ కూడా బెదిరింపులు తాత్కాలికమే అనే దాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మంచి కాలం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయమే చెప్పారు. ఈరోజు శైలజానాథ్ గారు కానీ నరేష్ గారు అని ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక దిక్కు మనం ప్రజల్లోకే పదాం, కార్యకర్త అందరూ కలిసి ఐకమత్యంగా నాయకులందరూ కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్దాం. ఈ రోజు బాబు చేసిన మోసాల వల్ల ప్రజలు ఎలా మోసపోయినారు అని చెప్పి కూడా అది వారికి కూడా చైతన్యం కలిగిస్తాం. మరోపక్క ఐకమత్యంతో ఈ ఈ అత్యాచారాలను కానీ ఈ అహంకార పూరితమైన వారు చేస్తున్న దౌర్జన్యాలు కానీ ధైర్యంగా కూడా ఎదుర్కొంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ వేదిక మీద ఉండే నాయకులు అందరూ కూడా మీతో ఉన్నట్లే. కలుస్తాం, కష్టమైన అందరూ కలిసి పడదాం. ఎక్కడ ఎవరు కానీ భయపడొద్దండి. ఇవన్నీ తాత్కాలికమే. మీరు అందరూ కూడా ఏంటంటే ఒకడు ఊర్లో వదిలిపెట్టమంటే పెద్ద మాకు కాదు. అన్ని సమస్యలు కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది, అన్ని సర్దుబాటు అవుతుంది. అందరూ నాయకులు కూడా వచ్చి అందరూ కూడా కలిసి ఏకతాటి పైన కూడా మనం అందరూ కూడా తీసుకొని బలోపేతం చేస్తాం. ఈరోజు గ్రామాన్ని కూడా తిరుగుదాం. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోనే మీరు కూడా
ధైర్యంగా కూడా వెళ్ళండి. మీతో పాటు మన నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా, వేదిక మీద నాయకులతో పాటు నరేష్ గారు కానీ మేము కానీ కలిసి కూడా అప్పుడప్పుడు కూడా వచ్చేసి మీతో పాటు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఎవరో కూడా వచ్చి తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవరు చేయొద్దండి, మనం మాత్రం పొరపాటు చేయొద్దండి. పొరపాట్లు లెక్కిస్తా ఉన్నాం జగన్ గారు, అన్ని కూడా తప్పకుండా కూడా పడతాం. ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి ఏ శిక్ష ఉన్నదో ఆ శిక్ష కూడా పడేటట్టు చేస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ధైర్యంగా ప్రతి ఒక్కరికి కూడా వెళ్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రైతాంగం పడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరే ఆలోచన చేయండి. ఎప్పుడైనా కానీ నీళ్ళు అనేది కూడా వస్తే మీ ప్రాంతానికి నార్త్ కెనాల్ కావచ్చు, లేకుంటే సౌత్ కెనాల్ గుండా కానీ, అంటే తాడిపిత్తి బ్రాంచ్ కెనాల్ కూడా వచ్చేది, కానీ ఇంతవరకు నీళ్లు రాలేదు. ఇంకా తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఇంకా నిన్నో ఈ రోజు వదులుతా ఉన్నారంట. కాబట్టి ఈ సంవత్సరం వస్తాయో రావు కూడా తెలియని పరిస్థితి. ఆషాఢ మాసం గాలి కూడా పెట్టుకుంది, బోర్లు కూడా ఎండిపోతా ఉన్నాయి. అయినా ఎవరు కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ పట్టించుకోలేదు. రైతుల యొక్క పరిస్థితి పట్టించుకోలేదు. వాళ్ళ ఆదాయం మట్టి అమ్ముదామా, ఇసుక అమ్ముదామా, బూడిదమ్ముదామా, అన్నీ కూడా ఇడిచిపెట్టుకోకుండా ఈరోజు ఎలా చేస్తారో చెప్తున్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నేను కూడా అనుకుంటా ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చాలా చెప్తా ఉన్నారు, నేను పరిరక్షిస్తాను, ఇక్కడ పెన్నా రివర్ను కూడా పరిరక్షిస్తానంటే నిజంగా ఇక్కడ ఎవరు కానీ తోలరేమో అని చెప్పి నేను అనుకుంటా. అంటే నిన్న కాదు మొన్న అనుకున్నా, ఈనాడు పేపర్లోనే తెలుగుదేశం పార్టీ యొక్క పత్రిక ఇది, దాంట్లోనే సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరు, పుట్లూరు, యాడికి మండలం, రాయల చెరువు ఈ నుంచి పెన్నా నుంచి కూడా ఇసుక మట్టి పోతుంది అంటారు. ఇది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఈనాడు పేపర్ తప్పు రాసిందా, లేకుంటే మీ ప్రజాప్రతినిధులు మీ ప్రభుత్వం తప్పు మాట్లాడుతున్నారా, అధికారులు తప్పు మాట్లాడతారా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన, పార్టీల పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా మీకు అందరూ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా కూడా నేను పోలీసు అధికారులకు చెప్తా ఉన్నాను. పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక హద్దు అనేది కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈరోజు ఆలోచిస్తూ ఉంటే మీరు ఎంత కూడా ఓపిక అనేది కూడా కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. మీరు కన్నా మీ చట్టం ప్రకారం మీరు చేయకపోతే, అమలు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ తాడిపిత్తుల్లో మనకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో కానీ, భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు, ఈరోజు మనకు వాళ్లకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడా భయపడద్దండి. సమయం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతం కూడా ఇది అయిపోయినాక పోయి, ఎందుకంటే ఇది మనకు 10 రోజుల టైము. 20 ఉండు మళ్ళీ మాట్లాడతా రామో, నేను మాట్లాడతానులే. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం అనేది కూడా వారు చేసుకోవచ్చు, కానీ మన కార్యక్రమం జనం లేకపోవాలి. మనమంతకు మనమే డిస్టర్బ్ చేసుకోకూడదు. కాబట్టి మనము ప్రశాంతంగా ప్రతి ఇంటికి పోయి, ఈరోజు బాబు గవర్నమెంట్ వల్ల ఏ కుటుంబం ఎంత నష్టపోయింది, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఎంత లాభం పొందుతుందనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అలాగే నరేష్ గారు మా అందరి తరపున, పార్టీ తరపున చెప్తున్నాను, చేతులెత్తి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ తాడిపిత్రి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలు, మహిళ అందరూ కూడా వారికి నిజం కూడా ఏమి ఇచ్చినా కూడా రుణం అనేది కూడా తీర్చుకోలేం. మీరే ఈ తాడిపిత్రి నియోజకవర్గ కార్యకర్తలే మా పార్టీకి రాష్ట్రమంతా కూడా స్ఫూర్తిగా కూడా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరిచ్చిన స్ఫూర్తితో, మీరిచ్చిన చూపితో ముందుకు పోతాడు. తప్పకుండా కూడా అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన మా అందరికీ